నమస్తే, నా పేరు ప్రసాద్. వాలంటీర్లు లేకపోవడం వరమా శాపమా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ రేగుతోంది. అంటే 1వ తారీఖుల్లా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు చాలామందికి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇచ్చే వాలంటీర్లు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల కారణంగా వారు ప్రస్తుతం అయితే పనిచేయడం లేదు. అయితే ఎలా పింఛన్లు పంపిణీ చేస్తారనే దీని మీద పెద్ద చర్చే నడుస్తోంది. సచివాలయానికి వారందరూ రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో దీని వెనక రాజకీయం ఉంది. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా వాలంటీర్లను విధుల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంది అన్నది వైసీపీ ఆరోపణ చేస్తుంది. కానీ నిజంగా సామాన్యులకు ఇలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయన్నది ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో ఉన్నాం. వీళ్ళంతా కూడా బీదలు, పేద మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా పేదలే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం మనం బోని లక్ష్మమ్మ ఇంట్లో ఉన్నాం. ఆమె ప్రస్తుతం ఒక్కసారి విజువల్స్లో చూసుకుందాం ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారో. ఇలాంటి లక్ష్మమ్మ లాంటి వాళ్ళు విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పింఛన్ అందడం అనేది గగనమే అవుతుందా అన్న ఆరోపణలు అలాగే అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే లక్ష్మమ్మ లాంటి వాళ్ళు ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి ఎలా పెన్షన్ తీసుకుంటారన్నది మనం ప్రత్యక్షంగా మనం చెప్పుకున్నప్పుడు చూస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అయితే సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకునే పరిస్థితి లేదు. మనం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం. నిజంగా ఆరోపణలు వేరు, నిజాలు వేరు. వాలంటీర్లే నిజంగా ఎంత సహకారాన్ని అందిస్తున్నారు అన్నది మనం అనుకున్నప్పుడు ఇలాంటి లక్ష్మమ్మ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాలంటీర్ల సహకారం అనేది అవసరం ఉంటుంది. కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న ఇలాంటి వారందరికీ కూడా వాలంటీర్లు దగ్గరగా వచ్చి ప్రతిరోజు ప్రతి నెల ఉదయాన్నే పెన్షన్ ఇచ్చి మరీ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం రాజకీయంతో వాలంటీర్లు విధుల్లోకి రాకూడదు అన్న ఒకే ఒక్క ఆరోపణ కారణంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇలాంటి వారికి శరాఘాతం మీద తగలబోతోంది. ఆ కుటుంబీకులు కూడా ఈమెను ఎలా సచివాలయానికి తీసుకెళ్ళి పెన్షన్ తీసుకుంటారన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి సందుల్లో ఉండే ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా సచివాలయానికి తీసుకెళ్తారు? మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఇంతవరకు వాలంటీర్లు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ 2 నెలలకే పెన్షన్లు ఇచ్చేస్తే ఏమైనా మారిపోతుందా రాజకీయం? లేదంటే వాలంటీర్లు చెప్పేస్తే జనం మారిపోతారా అన్న భావనను, ఆలోచనను తెలుగుదేశం పార్టీ ఎందుకు బుర్రలో పెట్టుకుందన్నది కూడా ఆలోచించుకోవాలి. ఈ ఒక్క తప్పు వల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన మైనస్ కూడా జరగబోతోంది. ఎన్నాళ్ళు అంతో ఎంతో అభిమానం చూపిన కొంతమందైనా ఇలాంటి రాజకీయం చేస్తారా అంటూ వారందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి పునరాలోచించుకోవాలి. సామాన్యుల విషయంలో రాజకీయాలు చేయకూడదు. వాలంటీర్లు చాలా స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా వాలంటీర్గానే పనిచేస్తున్నారు, గౌరవ వేతనం తీసుకుంటున్నారు. వారి సేవలు కూడా అజరామరంగా ఉంటున్నాయి. ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లక్ష్మమ్మ లాంటి సంఘటనలు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తాయి. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రాజకీయంగా చూడాలి. కానీ సామాన్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే సామాన్యులు బలవుతారు. పరోక్షంగా ఆయా రాజకీయ పార్టీలు కూడా బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, విశాఖపట్నం.